గురు బ్రహ్మలారా యూత్ రాజుగారు హెయిర్ స్టైల్ ఏంట్రా ఏదో పోలవరం ప్రాజెక్టు మిమ్మల్ని పూర్తి చేయమన్నట్టు అంత పేతా స్పేస్లు పెట్టారేంటి రే ఎంజాయ్ చేయండి రా ఉత్సాహంగా ఉండాలి ఎందుకురా ఈ రోజు మా కాలేజీ లాస్ట్ డే అండి వాడేంట్రా ఇంకా డల్ గా ఉన్నాడు వాడికి కూడా ఈ రోజే లాస్ట్ డే అనుకుంటా కాలేజీ ఉన్నప్పుడు ఒక్కడ కాలేజీకి రాడు కానీ కాలేజీ వదిలి వెళ్ళాలంటే చాలా అమ్మోనా కాలేజీ ఏదో శివాజీ గణేష్ టీ రాజేంద్రరావు ఎక్స్ప్రెషన్ పెడతారు ఒక్కొక్కడు ఎంతటి వాడైనా టైం వచ్చినప్పుడు వదిలి వెళ్ళాలి అది పదవైనా చదువైనా నువ్వెవరిని మిస్ అవ్వట్లేదేట్రా అనసూయ టీచర్ బాగా మిస్ అవుతున్నాను రా ఆవుని ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నావురా అంటే రీసెంట్ గా జిల్ జిల్ జిగేలని సాంగ్ వేసాను అప్పటి నుంచి ఏదో ఒక రకమైన ఇష్టం స్టార్ట్ అయింది అంతే మరి మన తెలుగు టీచర్ రష్మిని మిస్ అవుతున్నందుకు బాధగా లేదా ఆవిడ తెలుగు టీచర్ అయినప్పుడే బాధపడ్డాం కదరా మళ్ళీ మిస్ అయినందుకు బాధ ఎందుకు ఒరే మన సోషల్ టీచర్ రోజా గారు ఊరుకోరా పేరుకే సోషల్ టీచర్ చరిత్ర గురించి చెప్పమంటే ఆవిడ చరిత్ర చెప్తుందేంట్రా ప్రేమ తపస్సుతో అరంగరేటం చేశాను శేఖర్ మచ్చలతో డాన్స్ చేశాను అసెంబ్లీలో అడిగేశాను అధికార పక్షానికి అడిగేశాను మనకి ఎందుకు ఇవన్నీ మరి లెక్కల మాస్టర్ నాగబాబు గారు మిస్ ఆయన గురించి వద్దు ఆయనకు కొంచెం తెక్కు ఉంది దానికో లెక్క ఉంది అరే ఇప్పుడు ఏంటి సైకిల్ చైనా వద్దురా రే ఇప్పుడు దాని పరిస్థితి బాగలేదు డైరెక్టర్ పరిస్థితి బాగలేదు ఆయనకి మారాడంటావా లేదురా ఫ్యాన్స్ కు చిరాకు వచ్చి ఒళ్ళంతా గాయాలు చేసిన ఆ ఇన్సిడెంట్ కథగా తీసుకుని గాయంత్రి అనే సినిమా తీసే టైపు ఆయన మారడు అమ్మాయిల ముందు నా పరువు తీకు నీ మీద పరువు దావా కేసేస్తాను నువ్వు పరువు నష్టం దావా కేసే సంబరపడటం ఎలా ఉంటదంటే మన గడ్డ నవీన గుండె వేయించుకుంటే పుణ్యం వస్తుందని సంబరపడినట్టే ఉంటది నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చినా మీ అమ్మాయి నీకు హారతిస్తుంది కదరా నీకెలా తెలుసురా హారత కర్పూరం కంటే ఆవిడ ఎక్కువ గాలిపోతేను కొంచెం బయట హోటల్కి అవి వెళ్ళటం మానేయండి మూకుడు అనుకుని మీ మీద నూనె పోసి నూడిల్స్ చేస్తారు జోకులు నచ్చవో మీకేమో జోకులు వేయటం నచ్చదు వేయకపోతే వాళ్ళకి నచ్చదు ఎవరి మీద ఎడిటర్కి నచ్చదు ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ పెడితే నాకు నచ్చదు మీకు సిటీకి పట్టణానికి ఉన్న తేడా ఏంటో తెలుసా అసలు నాకెందుకు తెలియదండి సిటీ అంటే మన సుధీర్ కల్చరు పబ్బులు హగ్గులు అలా ఉంటాయి ఇక పల్లెటూరు అంటే మన దొరబాబు గారి కల్చరు పంపు చెట్లు పొలం గట్లు ఏంటి బాబా మరి ఇలా చిక్కిపోయావు చాలు కొరియన్ సినిమాలో ఉండాల్సిన కొరువు దెయ్యాలు మొత్తం నా స్కిట్ లోనే తగలట్టాయి కాబోయే ప్రెసిడెంట్ నే ఈడు ప్రెసిడెంట్ కాదు కసిడెంట్ ఈడు ప్రెసిడెంట్ అంటే ఈ ఊరి జనాభా చైనా జనాభాని మించిపోద్ది ఈసారి ఎలాగైనా మన బూత్ లోనే ప్రతి ఓటు పడాలి ఫస్ట్ టైం అండి ఏంటి ఒక బూత్ ఇంకో బూత్ గురించి మాట్లాడడం ఎందుకంటే పిలిచారు ఏంటి సంగతి మిమ్మల్ని కొండరి పప్పలం చేసే మహత్తరమైన కార్యక్రమం జరగబోతుందండి అంటే ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఎలక్షన్ అంటే ఏం లేదండి అది కూడా ఒక రకంగా షేర్ మార్కెట్ లాంటిదే ముందు మీకు ఒక 1000 ఇచ్చి మీ దగ్గర దాచమంటారు 5 సంవత్సరాలుగా 1000 కాస్త 1000 కోట్లు అయితే దోచుకుంటారు రండి రండి బాబు రండి తాజా తాజా కొత్త పెళ్లి కాని కొత్త కుర్రోళ్ళండి రండమ్మా రండి ఆలోచించిన ఆశాభంగం రండమ్మా రండి చెప్పరా ధర తక్కువ దొర ఎక్కువ అని కూడా చెప్పు అయినా నువ్వేంటారు నీళ్లు చల్లుతున్నావు ఏమైనా కూరగాయలు అనుకున్నావు మల్లెపూలు అనుకున్నావా అవి వాడిపోకుండానండి ఈ మీలో ఉన్న వేడిపోకుండానండి నువ్వేం లెక్కేస్తున్నావు ఏంటి ఇక్కడ నువ్వు ఎన్ని పంచులు వేస్తే దాన్ని బట్టి టీలో నీ మీద నేద్దామని మరి ఈయన గురించి చెప్పాలంటే అత్తా కోడలతో ఆటలాడి ఈ స్టేజ్ వరకు వచ్చాడు మరి ఈయన గురించి చెప్పాలంటే అభితో ఒక ఆట ఆడి మరి ఇక్కడికి వచ్చాడు ఇలాగే అడుగుతారు కానీ మన చుట్టాలు ఉంటారు చూసావు వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతారు వాళ్ళు ఏమైంది మామ ఇప్పుడేమో చేసుకోవచ్చు కదా అంటారు చేసుకున్నాక ముందే చూసుకోవచ్చు కదా అంటారు అసలు ఒక మగాడి దృష్టిలో పెళ్లి అంటే ఏంటో చెప్పు మావా చేసుకుందాం అనే ఆశతో మొదలు పెట్టి చూసుకుందాం అనే ఆవేశం దాకా వెళ్ళి ఫైనల్ గా మూసుకుందాం అని ఫిక్స్ అవుతాం చూడు అదే పెళ్ళంటే పెళ్లికి ముందే అన్ని తెలుసుకున్నాడు కాదు ఇప్పుడు చేసుకుంటే ఏమవుద్ది
చేసుకుంటే ఆ, చేసుకోకుండా ఏ అమ్మాయినా చూసామనుకో తాపం అంటారు. ఆ. పోనీలే చేసుకోకుండా ఉండిపోయామనుకో లోపం అంటారు. ఇప్పుడు చేసుకుంటే ఏమవుద్ది? ముందు పెళ్ళి అవుతుంది, ఆ, ఆవిడ తల్లి అవుతుంది, ఆ. తర్వాత లొల్లు అవుతుంది, అమ్మో తర్వాత మనకి తడిసి మోపిడి అవుతుంది. మీ పెళ్లి నేను చేస్తా. నీకైందరా పెళ్లి? లేదండి. నీలాంటోడే ఓటేయమని అందరికి అవగాహన కల్పించే పనిలో పడి వాడు ఓటేయలేదంట ఒకడాగబా. మావా నాకు అటు పక్కది కావాలి. ఏంటి అలా చూస్తున్నావు? వీళ్ళ మొఖాలు చూసా కూడా అటుపక్కదా ఇటుపక్కదా అని ఆలోచిస్తున్నావు చూడు. నిన్ను ఎటుపక్క తన్నాలా అని చూస్తున్నా. అలా కాదు మావా, ఎడారిలో మినరల్ వాటర్ కోసం ఎతకూడదు నువ్వు. అరే మినరల్ వాటర్ లేకపోయినా పర్లేదు, అసలు అది వాటర్ కాదురా. సరిగ్గా చూడు మావా. క్వార్టర్ వేసి చెప్పినా సరే అది వాటర్ కాదురా. ఇంతకీ మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి? అంటే నిన్నటిదాకా అలాంటి అమ్మాయి కావాలి ఇలాంటి అమ్మాయి కావాలని ఒక ఆలోచన ఉండేది. వీళ్ళని చూశాక అసలు అమ్మాయి అయితే చాలని ఆలోచన వస్తుంది. నీకు నిజంగా ఎలాంటి అమ్మాయి కావాలి? అనసూయ అంత అందం ఉండాలి, ఆ అనసూయ అంత పొడుగు ఉండాలి, అనసూయలాగా ఇద్దరు పిల్లలు ఉండాలి. అయినా మాకు పెళ్లిలో ఏదో ప్రెస్టేషన్ లో. ఇప్పుడు ఏంటి మీ ఇద్దరికి పెళ్లిళ్ళు అవ్వాలి అంతే కదా? అంతే. ఇట్రండి. ఏంటది? ఈ తాయెత్తులు కట్టుకోండి, వెంటనే చాలా తొందరగా అందమైన అమ్మాయిలు దొరుకుతారు. ఏంటి ఒక్క తాయెత్తుకే అందమైన అమ్మాయి అంటే భరద్వాజ్ గారు ఒళ్ళంతా తాయలు. సోనాక్షి మీనాక్షి అనే ఇద్దరు హీరోయిన్లకి ఇద్దరు మంచి మనసున్న అబ్బాయిలు కావాలంట. హీరో ఇంకెంతకంటే మంచి మనసున్న అబ్బాయిలు ఉండరు, రారు, దొరకరు. ఎవరైనా ఉంటే రమ్మని చెప్పి చూస్తా. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. మీరెందుకు వచ్చారు? మంచి మనసున్న అబ్బాయిలు అన్నారు కదా, నాకన్నా. ఏమన్నా అది నాకు మాత్రం జస్ట్ కూర్చున్నవే జోకులు వేసావు, ఆయనకు మాత్రం పడి పడి కింద పడి నవ్వే పంచులు రాసావు. బస్తీ మే సవాల్, బస్తీ మే సవాల్. ముందు బస్తాలు పక్క జరిపి బస్తీ మే సవాల్ చేసుకోండి. సోనాక్షి మోనాక్షి అన్నారు, ఒక లక్కు పక్షి వాళ్ళు ముక్కు పక్షిలా ఉన్నారు. ఏమిటండి ఒకటే గొడవ ఈ ప్రాన్స్ తో? అమ్మ ప్రాన్స్ కాదమ్మ ఫ్యాన్స్ వాళ్ళు. నువ్వు రామచంద్రపురంలో మింగి తిని అలవాటు అయిపోయినట్టుంది. ఈ హీరోలు నా లిప్లా కోసం ఎన్ని టేకులు తీసుకుంటున్నారు. మీరు టేక్ అని తెలియక మనం అలాంటివన్నీ వేయకూడదురా. ఇప్పుడు వాళ్ళు మనకు దక్కారు అనుకో, డబ్బు తిని పడుకోవచ్చు. కాబట్టి వాళ్ళతో మనకు అవసరం లేదు, జస్ట్ పెళ్లి చేసుకుని వదిలేస్తాం. ఓకేనా? అదే మాది పెద్ద మంచి మనసులు కాదులేండి, వాళ్ళిద్దరే మంచి మనసు. అరే 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 అరే, మీలో స్వార్థం కనపడుతుందిరా, మీలోనే నిజమైన మంచి ప్రేమ కనపడుతుందిరా. అని చేత మీరే మాకు ఇగో ఆ లోపలికి వెళ్ళి తాళాలు తీసుకురండి. తాళాలంటే అప్పుడే బీరువా? అయ్యో, ఆ పార్కింగ్ లోకి వెళ్ళి అది తీసుకురండి. బీరువా పార్కింగ్ లో ఎందుకు ఉంది? పార్కింగ్ లో కార్లు ఉన్నారా, కార్లు తీసుకురండి రా. అంటే డుమ్ డుమ్ ఏం కాదురా, మంచి మనసున్న ఇద్దరు డ్రైవర్లు కావాలని వేసాం. కింద చదవలేదా? షూటింగ్ అయిపోగానే రైట్ సైడ్ లో నా రూమ్ ఉంటుంది, ఒకసారి రావా? ఓకే నువ్వు వెళ్ళు, ఈ లోపు నేను ఏళ్ళ రూమ్కి వెళ్ళొస్తా. ఇక బేటాలు అయ్యి ముందే చెప్పండి వాళ్ళకి. బేటాలు మొత్తం మీ కాటాలు వేసిస్తా. ఏంటిది ఏంటి ఎత్తుకుతున్నా? అదొకటి ఎవరా సార్ ఈయన తాంకున్నాడు సార్.